తీయరాదు. గంటసేపు ఏం చేస్తావు, మొత్తం తయారయ్యే ఉన్నావు కదా, ఇంకేముందే నీకు దవదవ ఒక రొట్టె వేసి ఇచ్చిపోతాందుకంట. అరే నేను ఈడ తయారైనా ఇంకా చీర కట్టుకోలేదు, ముఖం ఇట్లా అంతా తయారై పెట్టుకున్నా గానీ చీర కట్టుకుంటానికి అర్ధగంట సేపు పడుతుంది. నేను టిఫిన్ ఎప్పుడు కట్టుకుంటూ ఈ బుకెట్ బువ్వనని తినిపోవద్దా చెప్పు, నా పానం మీద పడతావు నువ్వు. ఏం చేస్తున్నావు పెంటక్క, ఇంకా డ్యూటీ పోలేదా? ఏడు చెల్లి ఇంకా పోలేదు, టైం అవుతుందని నా బాధ నాకుంటే ఈ ముసలోడు చూడు అన్నం వండిన ఉడుకుడుకు తినకనంటలే ఏం కథలు పడుతుండు. రొట్టె చేసి రాదే నాకు బువ్వ తిన బుద్ధి అయితే లేదు, నోరంతా చేసేది ఉందని తలుగుతుండు. నాకు టైం లేనప్పుడే కదా ఇది చేసే మంది తలుగుతుంది. ఏం చేయాలి చెల్లి ఇంట్లోని? అయ్యో గిప్పుడే పోవు కదా, కాపాది కొట్టే బస్ పోతావు. అప్పటి వరకు ఏం చేస్తావు, ఇంకా గంటన్నర ఉంది టైము. అప్పటి వరకు ఒకటే రొట్టె కదా, ఎంతసేపు అక్క 5 నిమిషాల పని. గట్లనే అనిపిస్తుంది చెల్లి, 5 నిమిషాలే అనిపిస్తుంది కానీ అది చెయ్య ఇది చెయ్య, ఇంకీనకు ఈ కూర నచ్చదు ఆ కూర చేయాలి ఇది అంటాడు. మా గంట గిన్నె సరిపోతుంది చెల్లి, నేను ఇంకెప్పుడు తయారు కావాలి చెప్పు. అదేంది పెంటక్క, అప్పుడే నున్నగా తయారై నిలబడ్డావు కదా, ఇంకా తయారయ్యేది